ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ బై ఆర్కేలో చేసిన కామెంట్స్ మీద పెద్ద రచ్చ నడుస్తుంది. నిన్న తిరుపతిలో రోజా గారు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు మరీ హాట్ టాపిక్ గా మారినాయి. మీరు మా గురించి మాట్లాడితే గనక మేము మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ భార్యల గురించి మాట్లాడతాం, వాళ్ళు బయటికి రావడానికి కూడా సిగ్గుతో తలకాయ ఉంచుకుంటారు అంటూ ఆమె చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు? ఇలాంటి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఏంటంటే భైరవ దీపం సినిమా ఒకటి. ఆ సినిమాలో ఆ రోజా ఉంటది. నాకు అప్పుడు అనిపించింది బాలకృష్ణ గారు ఆ రోజే దీన్ని తోసేసినట్టయితే దరిద్రం అప్పటితో ఆ సినిమాతోనే పోయేది. కానీ మాకు ఎందుకు ఈ దరిద్రాలన్నీ చూడాలని చెప్పి మాకు దేవుడు ఏమన్నా రాసి పెట్టాడేమో, కానీ ఇవన్నీ మేము ఇక తప్పట్లా మాటలు పడాల్సి వస్తుంది. వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నా కూడా మేము ఏం మాట్లాడినా కానీ మా మీద యాక్షన్ తీసుకుంటుంటే ఇంకా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు బాబు గారి గురించి కానీ, బాబు గారి ఫ్యామిలీ గురించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఆయన పెళ్ళిళ్ళ గురించి కానీ ఏ రకంగా మాట్లాడారు. మరి ఆ రోజు ఏం పెట్టుకున్నావమ్మా? నోట్లో ఏమన్నా మావిగన్ ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టుకున్నావా? చెప్పు మరి, మాకు అర్థం కావట్లే. ఇప్పుడు నువ్వే కదా ఆ రోజు నన్ను రేప్ చేసే దమ్ముందా అని చెప్పి ఆ రోజు మాట్లాడింది నువ్వే కదా. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ వెళ్ళాం? సరే, నిన్న అన్నది ఏబిఎన్ అతను, మరి ఎందుకని బాబు గారి ఫ్యామిలీ గురించి కానీ, లోకేష్ గారి వైఫ్ గురించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కానీ, ఇట్లాగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల భార్యల గురించి కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏదో బజార్దాన్లా మాట్లాడుతున్నావు తప్పితే నువ్వు ఒక ఎమ్మెల్యేగా, రాజకీయ నాయకురాలుగా ఏం మాట్లాడట్లా. ఎందుకు ఇలాగ మాట్లాడే కదా మీకు 11 సీట్లు వచ్చినా ఇంకా సిగ్గు లేకుండా మావిగనా అని చెప్పి, అసలు అమరావతి రాజధాని అని చెప్పి రాష్ట్రపతి గారు కూడా ఓకే చేసిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రోజా మీద నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి మీద నిన్న తిరుపతిలో కేసు నమోదైంది. ముందు దయచేసి లోపల వేస్తే మంచిది. అంటే అసలు ఎందుకంటారు? వాళ్ళు అంటుంది ఏంటంటే మహిళల్ని ఏదైతే కనుక గౌరవించడం మా విధి, మేము ఏ రోజు అలా మాట్లాడలేదు అనే మాట అయితే అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులందరూ. అన్నది ఎవరు? ఏబిఎన్ అతను. మరి వీళ్ళంతా ఎందుకు వచ్చారు చెప్పండి? నువ్వు వెళ్ళి పార్టీ అది ఏబిఎన్ ఆఫీస్ దగ్గర చూసుకో. అన్నది అతనైతే ఇక అందరినీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా మాట్లాడటం టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నా మీద ఎందుకు కేసు పడింది? జగన్ గారి వైఫ్ గురించి మాట్లాడితేనే లోపలేసారు. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మరి మిమ్మల్ని ఎందుకు లోపలేయట్లేదు అని మాకు డౌట్లు వస్తున్నాయి. చూడండి బాబు గారు, మరి ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మహిళల్ని కించపరచట్లేదు అనే మాట, మేము కించపరచలేదు ఎప్పుడు అనే మాట అంటున్నారు కదా. అందరికీ తెలుసు, వీడియోస్తో సహా అన్నీ కూడా ప్రజలు చూశారు కాబట్టి 151 సీట్లు 2019లో ఎందుకు వచ్చినాయి, 2024లో 11 ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతారు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయి వీళ్ళు ఎట్లాగో రాజధాని కట్టరు అని చెప్పి కూటమికి 160 సీట్లు ఇచ్చారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఏ రోజు వాళ్ళు మహిళల గురించి మాట్లాడలేదంటారా? రీసెంట్ గానే చూసాం మరి అంబటి రాంబాబు గారి ఇంటికాడ గొడవ కారణం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడటమే. మరి వాళ్ళు ఈ రోజు వచ్చేతలకి మహిళల్ని కించపరిచారు అంటూ వాళ్ళు ధర్నాలు చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒరే, ఆ రోజు అంబటి రాంబాబు గారు గోరంట్ల వెంకటేశ్వర గుడికి వెళ్ళి నువ్వేం మాట్లాడేవరా? బాబు గారిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే గారు నేను లోపలేసింది. ఎందుకో మరి లోపల పోలీసులు అట్టగొట్టారు, ఆ కాలు అడు చాపారు, ఈ కాలు ఇడు చాపారు, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పావు? ఇంకా మళ్ళీ వీళ్ళకి లోపలికి వెళ్ళే టైం దగ్గరకు వచ్చింది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి మాటలు ఇంకోసారి కనుక మాట్లాడితే ఇక మేము కూడా ఆగే పరిస్థితుల్లో లేము. ఒకసారి వెళ్ళాము, మళ్ళీ వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటివి కంట్రోల్ చేసుకుంటే మంచిది. అంటే లక్ష్మీ పార్వతి గారు కూడా అంటున్నారు కదా, ఈ చంద్రబాబు నాయుడు గారే వెనకుండే మాట్లాడేస్తున్నారు ఇదంతా అని. మరి నీ వెనక ఎవరున్నారు? కోటిగాడ చెప్పు. కోటిగాడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ.
ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతావు చెప్పు? ఇవన్నీ కాదు బ్రదర్, ఒక్క మాట. మరి వాళ్ళు అయితే గనక అంటున్నారు చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి చేపిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం అంటున్నారు. మరి అంటే తిట్టిచ్చేది అతనే, రాజధానులు తెచ్చేది అతనే. కానీ మీ అకౌంట్లో వేసుకుని ఏది కంపెనీలు తెస్తేనేమో జగన్ అకౌంట్లో వేయండి, ఏమన్నా తిడితేనేమో బాబు గారి అకౌంట్లో వేయండి. వీళ్ళకి ఇయే కదా చేతనైంది. తిడితేనేమో బాబు గారు, కంపెనీలు వస్తేనేమో జగన్ తెచ్చాడు. ఇంక ఇలాగా చెప్పుకోవటం వాళ్ళకి. ఇవన్నీ కాదు. మరి అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే మీరు రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోద ముద్ర తీసుకున్నా సరే మేము మార్చేదే అంటున్నారు కదా. మరి అతనికి ఈ లండన్ మందులు వాడే వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి? అతను పూర్తిగా పిచ్చి. ఆత్మలతో మాట్లాడే వాళ్ళ గురించి నేనేం చెప్తా? కలెక్టర్లే బిత్తరపోయారు, చనిపోయినా అని చెప్పాడు. ఆ రోజు కరోనా లేదు, ఏమీ లేదు అని చెప్పి నాన్నగారు ఇట్టన్నారు అట్టన్నారు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు. ఆత్మలతో మాట్లాడేవాడి గురించి మనం చెప్పుకోవటం కూడా అనవసరమే. 4 గదుల మధ్య బైబిల్ చదువుతాను, ఆత్మలతో మాట్లాడతాను, చెల్లికి వాటా ఏను, బాబాయిని లేపేస్తాను, ఇవన్నీ వాస్తవాలే కదా. కోర్టుకు రమ్మంటేనేమో కోర్టుకి ఇతను టైం ఇస్తాడు, నేను ఇన్నింటికి వస్తాను ఇన్నింటికి వెళ్ళిపోతాను అని చెప్పి. అతని మీద ఉన్న కేసులు ఏంది, కోర్టు ఎందుకు పిలవట్లేదు అనేది మాకైతే అర్థం కావట్లే. సరే, ఓవరాల్ గా చూసుకుంటే కనుక నిన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటన కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ అసలు ఎలా చూడాలంటారు? హైదరాబాద్ లో జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగింది? ఇంకా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆంధ్రజ్యోతి మీద దాడులు ఎలా చూడాలంటారు? ఎక్కడ ఏపీలోనా? ఇలాగ దాడులు చేస్తే ఇక వాళ్ళు కూడా ఊరుకోరు కదా. వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ బయటకు వస్తాయి. ఇక అన్నీ డైరెక్ట్గా మోడీ గారికి చెప్పడం జరుగుతుంది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది ఏంటి, ఇతను రాజధాని అమరావతి అని ప్రకటించిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ఏంటి అనేది అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇబ్బంది ఏమీ లేదు. అందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. వాళ్ళ లోపలిగా వాళ్ళకి అధికారం లేదు, అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇది ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఆమె దోచుకున్న 40 కోట్ల డబ్బులు ఇప్పుడు అన్నీ కూడా కక్కెత్తారు, బయటపడతాయి. ఇంకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వాడు కూడా బయట రావాలా.